అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చదువుకు దూరం అవుతున్నటువంటి వాళ్ళను ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే ఉన్నాయో వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ 13 మంది విద్యార్థులకు 5 లక్షల రూపాయలతోటి వాళ్లకు అంటే చదువుకులో ముందుకు వెళ్ళడానికి కూడా కృషి చేస్తున్న నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్లకు హెల్ప్ చేయాల్సినటువంటి వచ్చింది, అసలు గతంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు వాళ్ళు ఎట్లాంటి చదువులో ముందుకు వెళ్తున్నారో ఒకసారి మనం వాళ్ళతో కనుక్కుందాం. నమస్తే అండి. ఝాన్సీ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కూడా కొన్ని సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో భాగంగా కూడా కొంతమందికి ఇక్కడ చదువుకు దూరమైనటువంటి వాళ్ళను, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళను కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు దీన్ని? నమస్తే, నా పేరు డాక్టర్ డి నాగయ్య, నా చెర్లపాలెం. మేడం గారి బర్త్డే సందర్భంగానే కాకుండా రాజేందర్ రెడ్డి సార్ బర్త్డే సందర్భంగా కూడా ప్రతి సంవత్సరం మా పాఠశాలలో గత 30 సంవత్సరాల నుంచి 50,000 రూపాయలు డొనేషన్ పేద విద్యార్థులు డొనేట్ చేస్తారు. అదేవిధంగా 30 ఏళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివి మెడిసిన్ కానీ, ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, ఫార్మసీ పిల్లలు ఎవరైనా పుట్టుంటే వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రాజేందర్ రెడ్డి బర్త్డే సందర్భంగా, ఝాన్సీ మేడం బర్త్డే సందర్భంగా తప్పకుండా ఆర్థిక సాయం ఎంతోమంది అందిస్తారు. అదేవిధంగా ఇందులో మా ఇద్దరు పాపలు కూడా రాజేందర్ రెడ్డి ట్రస్ట్ ద్వారానే ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. మా పెద్ద పాప ఉస్మానియాలో మెడిసిన్ చేస్తుంది, స్పందన. ఆమెకు రాజేందర్ రెడ్డి వాళ్ళ కూతురు స్వప్నారెడ్డి, ఆమె ప్రతి సంవత్సరం 50,000 ఇస్తుంది. అదేవిధంగా మా చిన్న పాపకు ఐఐటి మండి కెమికల్లో సీట్ వచ్చింది. దాన్ని పురస్కరించుకొని మేడం గారు ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు, పేద విద్యార్థులను చదివిస్తా అన్నది. 8 లక్షలు ఖర్చు అయితే 4 లక్షలు ఇస్తాను. అదేవిధంగా అందులోనే భాగంగా ఈరోజు తన బర్త్డే సందర్భంగా నాకు 1,00,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. ఇది మా పిల్లలకు ఆర్థికంగా ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి పటిష్టమైనటువంటి చదివి ఉన్నత విద్యను అందుకోవడం కోసం ఇలాంటి రాజేందర్ రెడ్డి గారు కావచ్చు, ఝాన్సీ మేడం కావచ్చు, ఎమ్మెల్యే కూడా తనకు వచ్చేటువంటి జీతాన్ని కూడా పాఠశాలలో కానీ, కంప్యూటర్లో కానీ దీనికి అందిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మా పాఠశాలలో, మా ఊర్లో రాజేందర్ రెడ్డి పుట్టినందుకు ఝాన్సీ మేడం గారు ఈ రాజకీయాలకు రావడం ఈ పాలకుర్తి ప్రజలకు చాలా సంతోషకరం. ఇలాంటి సోషల్ సర్వీస్ చాలా చేస్తుంది, ఇంకా చేయాలని ఆకాంక్షిస్తూ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరము అంటే పుట్టినరోజు సందర్భంగా ఝాన్సీ రెడ్డి గారు, అలాగే ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఏ పుట్టినరోజైనా కానీ వాళ్ళ కోసం ఒక ప్రత్యేకంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే వీళ్ళు కేటాయిస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏదేమైనా మరికొంతమంది లబ్ధిదారులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా అమ్మా మీ పరిస్థితి ఏందమ్మా, ఇక్కడ మీకు ఎట్లా హెల్ప్ చేస్తున్నారు మేడం? మేము అండి ఝాన్సీ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె అమెరికా నుండి అన్ని వదులుకొని మాలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మేము మాది కంటపాలెం గ్రామం విలేజ్. మా పాప MBBS సీటు కోసం కొంచెం సహాయం చేస్తానన్నారు. తను ఒక 10,000 సహాయం చేసిండ్రు. ఆమె ముందు మా పిల్లల్ని పై చదువులు చదివించడానికి సహాయం చేస్తుంది అంటే నేను తప్పకుండా తనను PG చదివించి MD డాక్టర్ని చేయాలని కోరుకుంటాను. మేడానికి చాలా జన్మదిన, ఆమె నిన్న 100 ఏళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటానండి. ఓకే, ఇక్కడ పేద విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ముందుకు నడవాలంటే కొద్దిగా ఎంతో ఆర్థిక భరోసా మాత్రం కావాలి. అట్లాంటప్పుడు తమ దీనస్థితిలో ఉంటున్నప్పుడు ఉన్నత చదువులకు హెల్ప్ చేస్తున్నటువంటి నేపథ్యం అది ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ మాటల్లోనే ఆ సంతోషం వినిపిస్తుంది. జీవితాంతం తాము రుణపడి ఉంటాము. ఇట్లాంటి నాయకులు లేకపోవడం వల్ల కూడా తాము ఎంతో వెనుకబడిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే మరికొంతమంది విద్యార్థులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చెప్పండి అమ్మా, మీకు ఎట్లా ఆర్థిక సాయం చేస్తున్నారు? ముందుగా ఝాన్సీ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. స్ట్రాంగ్ పొలిటికల్ ఉమెన్. ఆమె ఝాన్సీ రెడ్డి గారు ముందుగా మమ్మల్ని ఫైనాన్షియల్గా అర్థం చేసుకొని ఇబ్బందులను అర్థం చేసుకొని మాకు 14,000 ప్రొవైడ్ చేసింది. 14,000 తోటి ఆమె ఇచ్చిన ఆశయంతో ఆమె ఇచ్చిన మనీతో నా ఆశయం నెరవేర్చుకుంటాను. ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేస్తుంది మేడం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ది గ్రేట్ పొలిటికల్ స్ట్రాంగెస్ట్ లేడీ. ఇక్కడ వాళ్ళకి ఇచ్చేటువంటి మనోధైర్యం కూడా మామూలుగా ఉండడం లేదు. ఎందుకంటే మమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మేడం కూడా అంత దినదిన ప్రవర్తమాన ముందుకు వెళ్ళాలన్నటువంటి పరిస్థితులు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉండడం తమ ప్రాంత అదృష్టంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లలకు ఎడ్యుకేషన్తో పాటు అనేక రంగాల్లో కూడా విద్య, వైద్యం అనేటువంటి రంగాల్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మరికొంతమంది పేరెంట్స్ తోటి మనం మాట్లాడదాం. ఒకసారి వాళ్ళ ఎట్లా అనిపిస్తుంది?
చాలా మంచిగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని తరపున కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది విద్యార్థులకు సంబంధించి కూడా కొంతమంది విద్యార్థినులు కూడా ఉన్నారు. వాళ్ళ మాటలతో కూడా మనం విందాము. ఎందుకంటే ప్రస్తుతానికైతే చాలా మంది మొత్తం 13 మంది విద్యార్థినులు కూడా హెల్ప్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఆర్థికంగా ఇబ్బంది ఉన్న నేపథ్యంలో మధ్యలోనే చదువులు ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. మీకు ఎట్లా, మీరు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు? MBA. Yes sir. చందన, పెరకవేడు విలేజ్. మీరు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామా? మీరు ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళాలని ఏమన్నా ఇబ్బంది, అంటే ముందు నుంచి సాయం చేస్తున్నారా? నాది ముందు నుంచి గవర్నమెంట్ స్కూలే, కాలేజే అండి. ఒక MBAలోకి వచ్చేసరికి కాలేజ్ ఫీ గురించి కొంచెం వెనకడుతుంటే మేడం హెల్ప్ చేస్తారని తెలిసి మేడంని అప్రోచ్ అయినాము. సో మేడం హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? మనకేంటంటే పిల్లల్ని చదివించాలంటే ప్రతి రూపాయి ఇంపార్టెంటే గ్రామంలో. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. విద్యార్థులు వాళ్ళ ముఖాలలో చూస్తుంటేనే ఏదో మానసిక వేదనతోటి గురవుతుంటారు. ఎందుకంటే ఆర్థికంగా తల్లిదండ్రులు వెనకబడిపోయినా కానీ వాళ్ళ ఇబ్బందులు చూసి పిల్లలు చదవలేక, ముందుకు వెళ్ళలేక, ఆర్థిక ఇబ్బందులు భరించలేక కూడా అనేక అగచాట్లు పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కొంతమంది MBA చదువుతున్నారు, MBBS చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక స్థాయికి వెళ్ళినటువంటి వాళ్లకు అక్కడి నుండి మరింత ముందుకు వెళ్ళడానికి కూడా అనేక సహాయక చర్యలు కూడా చేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇక్కడ నిలబడుతున్నారు. ఇక్కడ మరొక విషయం గమనించాల్సింది, ఎవరైతే యశస్విని రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే ఉన్నారో తను మాత్రం తన వచ్చినటువంటి జీతాన్ని ప్రతి నెల కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది చాలా గొప్ప పరిణామం. మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ప్రతి నెల జీతం కూడా ₹1 కూడా తను వాడుకోకుండా ఇట్లాంటి సేవా కార్యక్రమాలకు కూడా వినియోగిస్తున్నారు. అలాగే ఝాన్సీ రెడ్డి గారు కూడా వారు ఇక్కడికి వచ్చిన తర్వాత తమకు చాలా మందికి ఒక భరోసాగా, అండగా ఉంటున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఈ విధంగానే తమకు ఇంత చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి రోజులు రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉండాలి, వారికి కూడా మేము వెన్నంటి ఉంటామని చెప్పి ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యం పరిస్థితుల్లో ఇక్కడ ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఎవరో ఒక అండ ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు. బ్రదర్, మీ పేరేంటి? నా పేరు హనుమాన్ల సాయిరెడ్డి, గ్రామం చెర్లపాలెం. నేను 3rd year MBBS చదువుతున్నా మంచిర్యాల డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో. నాకు 2022 బ్యాచ్. మేడం నాకు ఆర్థికంగా సాయం చేశారు, 30,000 రూపీస్. చిన్నప్పుడే పేరెంట్స్ లేరు, చనిపోయారు. అట్లయితే మేడం ఆర్థిక సాయం తన పుట్టినరోజున సాయం చేసిండు. ఇది నా ఫీజుకి ఉపయోగపడుతుంది. మేడంకి ధన్యవాదాలు చేస్తున్నా. నాలాంటి పిల్లలకి ఇంకా చాలా మందికి కూడా లబ్ధి పొందారు. ఓకే, ఇప్పుడు మీరు ఆర్థిక సాయం కావాలని మేడం దగ్గరికి వెళ్ళారా, లేకుంటే మీ సమస్యను తెలుసుకొని మేడమే మీకు వచ్చారా? పేరెంట్స్ లేరు కాబట్టి సమస్యను తెలుసుకొని వచ్చారు. చాలా వరకు సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా నియోజకవర్గాల్ని పూర్తిగా 6 మండలాలకు సంబంధించి ప్రతి సమస్య మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. ఎవరైతే తమ దీనస్థితిలో ఉన్నారో వాళ్ళు కొంతమంది ఝాన్సీ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు. మరికొంతమంది మాత్రం సహాయం తెలుసుకుని వాళ్ళ అనుచరుల ద్వారా తెలుసుకుని మాత్రం ఇట్లాంటి విద్యార్థులకు కూడా సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో తను MBBS, అలాగే కొంతమంది MBA చదువుతున్నారు, కొంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు కూడా వెళ్తున్న నేపథ్యంలో వీళ్ళందరి భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి ఒక ముందు జాగ్రత్తగా ఒక ఆర్గనైజేషన్ నుండి కూడా అందరికీ చేదోడు వాదోడు అంటున్న నేపథ్యంలో వీళ్ళందరూ భవిష్యత్తులో నిలబడి ఒక ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడితే అంతకు మించినటువంటి ఆనందం లేదని చెప్పి ఇక్కడ ఝాన్సీ రెడ్డి గారితో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది విద్యార్థినులు ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది? ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఒక అండ నిలవడం తమకు సంతోషంగా ఉందని చెప్పి అంటున్నారు. ఎట్లుందమ్మా పరిస్థితి? బాగానే ఉంది మేడం. నేను ఇప్పుడు MBBS 3rd year చదువుతున్నాను. మేడం నాకు 2nd year లో కూడా హెల్ప్ చేసింది. ముందుకు వెళ్ళాలంటే అంతకుముందు మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంతకుముందు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే మ్యామ్ హెల్ప్ చేసిన దగ్గర నుంచి స్టడీలో ఏం ప్రాబ్లమ్స్ రావట్లేదు ఇప్పుడు. అప్పుడు ఒకవేళ ఎగ్జామ్స్కి ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ ఇలా రాయనీయకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం అట్లా ఏం ప్రాబ్లం రావట్లేదు మ్యామ్ హెల్ప్ చేయడం వల్ల. అంటే మీ ప్రాపర్ ఎక్కడమ్మా? మా ప్రాపర్ కొండూరు. పాలకుర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా ఒక వాళ్ళు ఇనిషియేషన్ తీసుకున్నారు. ఏంటంటే ఒక యాజ్ ఎ ఫిలాంథ్రఫీగా ఇక్కడ వచ్చి సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నేపథ్యంలో అప్పుడే చాలామందికి కూడా హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ప్రతి పుట్టినరోజు సందర్భంగా కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాలు మేజర్గా ఉంటున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి పుట్టినరోజు, అలాగే ఝాన్సీ రెడ్డి గారి పుట్టినరోజు, అలాగే యశస్విని రెడ్డి గారి పుట్టినరోజు ఇక్కడ ఇవన్నీ జరుపుకుంటున్నారు. అంటే ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఎవరైతే తన సొంత గ్రామం ఉందో ఇక్కడ చెర్లపాలెం నుండి కూడా
ప్రతి అంటే 30 సంవత్సరాల నుండి కూడా ఇదే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల ఎంతో కొన్ని వందల మంది విద్యార్థులు కూడా ముందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ మనం చూస్తున్నాం MBBS చదవడం అంటే మామూలు కాదు, అలాగే MBA లాంటి PG లాంటి కోర్సులు చదవడం అంటే మామూలు విషయం కాదు, అలాగే ఎంతోమంది ఇంజనీర్లకు కూడా ఒక ఆలవాలం అవుతుంది. ఇప్పటికీ ఈ విషయం తెలుసుకుంటే అంటే 30 సంవత్సరాల నుండి వీళ్ళ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి హెల్పింగ్ కావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఝాన్సీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడము, తమ సమస్యను వివరించడము, ఇట్లా ఉన్నత చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్ళు లబ్ధి పొందడము, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి తాము చేసినటువంటి సహాయానికి సార్థకత చేకూర్చడంలోగా వీళ్ళని చూస్తుంటే కనిపిస్తుంది. ఇవన్నిటిని చూస్తుంటే అంటే ఈ సేవా కార్యక్రమాల వల్ల కూడా ఎంతోమంది పేద బడుగు బలహీన విద్యార్థులకు కూడా ఎంతో అండగా నిలబడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇట్లాంటి వాతావరణము ఉండడం కూడా మాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. రాజేందర్ రెడ్డి గారు ఎప్పుడైతే చర్లపాలెం గ్రామంలో పుట్టిన తర్వాత అమెరికాకు వెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడిన తర్వాత తను మళ్ళీ సొంత గ్రామానికి ఏదైనా చేయాలన్నటువంటి నేపథ్యంలో కూడా సొంత గ్రామంలో కూడా ప్రభుత్వ పాఠశాలను నిర్వర్తిస్తున్నారు. గత 30 ఏళ్ల నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ పాఠశాలకు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అందులో మెరిట్గా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నత చదువులు చదివి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్లకు మధ్యలోనే ఆగిపోతుంటే వాళ్లకు కూడా అండగా నిలబడి వాళ్ళను ముందుకు పంపిస్తూ ఇంకా ఉన్నత స్థాయిలో స్థిరపడేలా ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఈ రోజు కూడా 13 మంది విద్యార్థులు ఒక 5 లక్షల రూపాయల చెక్కులను కూడా తీసుకున్నారు. దాంతోపాటు కృతజ్ఞతగా కూడా లబ్ధి పొందినటువంటి వాళ్ళు కూడా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని కూడా పలు అంటే పాలకుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉంటే తప్ప నియోజకవర్గం అభివృద్ధి చెందిందనడానికి ముఖ్య కారణంగా ఇట్లాంటి వాతావరణాన్ని కూడా మనం అభివర్ణించవచ్చు. ఇక్కడ విద్యార్థుల యొక్క ఆలోచన విధానము, వాళ్ళ ఉన్నటువంటి మానసిక స్థైర్యాన్ని కూడా తట్టి ప్రోత్సహించే వారు ఉంటే ఇంకే ముందుకైనా వెళ్తామన్నటువంటి ఒక ధీమా కూడా విద్యార్థుల ముఖాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.